ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కేంద్రాన్ని ఎటువంటి సహాయం అడిగే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినారు. చాలా సంతోషకరమైన విషయం. తక్షణమే వారు అంచనా వేసి తక్షణ సాయం రిలీజ్ చేయాలి. కేంద్రం బాధ్యత కూడా ఉంది. ఇది నేషనల్ కెలామిటీ కాబట్టి కేంద్రం బాధ్యత ఉంది కాబట్టి తక్షణ సాయం కింద వాళ్ళు రిలీజ్ చేయాల్సిన అమౌంట్ రిలీజ్ చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. వరదల మీద బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేరంటే ఏం చెప్తారు సార్? ఎవ్వరు ఎందుకు మాట్లాడలేరు అనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితి మీద తెలంగాణ పౌరుడు అనుకున్న ప్రతి వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అది మాటల ద్వారానా, సాయం ద్వారానా, ఇంకే ఇతరత్ర మార్గాల ద్వారానా. కానీ ఇది మన రాష్ట్రం విపత్కర పరిస్థితున్నప్పుడు మనమందరం కూడా స్పందించాలి. ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి. దీనికి అందరూ ముందుకు రావాలి. ఇదే మా విజ్ఞప్తి. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు రేవంత్ రెడ్డిని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన వీడియోలు చేస్తున్నారని చెప్పేసి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు. సో మీ రియాక్షన్ ఏంటి సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీకి చెందకుండా ఉండి సమాజంలో జరుగుతున్న చెడుని ఆయన మార్గాల ద్వారా ప్రతిబింబించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే వచ్చినారు. గతంలో కూడా కేసీఆర్ చేసిన 1-2 మంచి కార్యక్రమాలను మెంచుకొని ఉన్నారు. అంతర్మాత్రం ఆయన టీఆర్ఎస్ చేరలేదు కదా. ఒక మేధావిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని వారు సానుకూలంగా వాటి మీద స్పందిస్తే మీరు పార్టీలు అంటగడితే ఎట్లా? అంటే మీరు అనునిత్యం రాజకీయాలు చేసే మీరు ఇలాంటి న్యూట్రల్ ప్రొఫెసర్స్ని కూడా విమర్శలకు గురి చేసి బెదిరింపులకు గురి చేస్తే ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఈటెల రాజేందర్ గారికి మంచి పేరుంది సౌమ్యుడిగా. ఎందుకు మీరు ఈ రకంగా దిగజాడుతున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల పార్టీలే కాకుండా ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ రాష్ట్రం కోసం పాటుపడ్డాయి. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడులను వేరు చేస్తూ ఉన్నారు. మేము మంచి చేస్తే మెచ్చుకుంటారు, చెడు చేస్తే మాకు మొట్టికాయ వేస్తారు. అది వాళ్ళకు ఉండాల్సినటువంటి వాళ్ళకి లిబర్టీ ఉంది. అలాంటి న్యూట్రల్ ఫేస్ని కూడా మనం విమర్శిస్తే మనం ఏం సాధిస్తాం దీంట్లో? నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పార్టీలకు అతీతంగా సమాజంలో జరిగే సంఘటనల మీద స్పందించే అలవాటున వ్యక్తి. అది మంచి జరిగితే మంచిగా మాట్లాడతారు, చెడు జరిగినప్పుడు విమర్శిస్తారు. అదే ఆయనకున్న స్వేచ్ఛ. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా కితాబ్ ఇచ్చి ఉండొచ్చు. రేపు మేమేదైనా తప్పు చేస్తే కూడా ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. అలాంటి వ్యక్తుల్ని రాజకీయాలకు ఈడ్చి బెదిరింపులు గురి చేయడం అని నేను ఖండిస్తూ ఉన్నాను. ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడున్న సమయంలో కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీకు నిజంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి కాదు, గతంలో కేసీఆర్ చేసిన 100 తప్పుల్లో 1-2 కార్యక్రమాలు మంచి చేస్తే కూడా పొగిడినాడు. సలహాలు సూచనలు చాలా సందర్భాల్లో కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు పిలుచుకొని సలహా సూచనలు తీసుకున్నాడు. మీరు కూడా ఏదైనా అవసరం ఉంటే సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఆయనకు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంది, పరిపూర్ణత ఉంది. సో అలాంటి వ్యక్తుల్ని మనం మంచి కోసం వాడుకోవాలి. సో చివరిగా ప్రశ్న, కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు, PCC నియామకం ఎప్పుడు అంటే ఏం చెప్తారు సార్? ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కాదు, ప్రాముఖ్యం కాదు మనకి. ఈ రాష్ట్రంలో జరిగిన బీభత్సం నుంచి ప్రజల్ని బయటకు తీసుకొచ్చి వారికి అందించాల్సిన సహాయ సహకారాలు అందించిన తర్వాత వాటి విషయం మాట్లాడదాం.